వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో వార్షిక శ్రీ భద్రకాళ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో రాముల సునీత వివరాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 19, 2026 ఆదివారం నుంచి ఏప్రిల్ 30, 2026 గురువారం వరకు బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 19న అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20న పర్వతారోహణం, ఏప్రిల్ 21న జగద్గురు శంకరాచార్య జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమమైన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం ఏప్రిల్ 22 రాత్రి 7 గంటలకు వైభవంగా జరగనుంది. అదనంగా ఉత్సవాలు కొనసాగింపుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, కళ్యాణ క్షేత్రాల సకల శుభాలను చేకూర్చాలని ఈవో రాముల సునీత కోరారు. ఇప్పటి వరకు అయ్యగారు వివరించిన విధంగా మనకి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి అంటే ఆదివారం రోజు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అయ్యగారు వివరించిన విధంగా మనకు భద్రకాళి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు ఆదివారం నుంచి 30వ తారీఖు వరకు జరగనున్నాయి. 19వ తారీఖు అంకురార్పణతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మనం ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఒక వాహన సేవ, అదేవిధంగా సాయంత్రం ఒక వాహన సేవ ఉభయదాతల ద్వారాగా నిర్వహించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి ముఖ్యమైన రోజులు 21వ తారీఖు మన శంకర జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 516 రూపాయలు చెల్లించి కళ్యాణంలో కూర్చోవచ్చు. దానికి సంబంధించి ఎవరన్నా పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు సంప్రదించి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాలు అంతట్లో కూడాను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కొరకు దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎండాకాలం ప్రత్యేకంగా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రాంగణం అంతా కూడాను చలువ పందిళ్ళు వేయించడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని, అదేవిధంగా మనం దాతల ద్వారాగా జర్మన్ టెంట్స్ కూడా వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ అన్నీ కూడాను భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లవలసిందిగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతీతి భద్రకాళి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పరమాత్మ చైతన్యం నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను, ముక్తికి కావలసిన శుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో ఆ పరమాత్మ చైతన్య స్వరూపమే భద్రకాళి. కాబట్టి భద్రకాళి శరణమ్మమ అంటే ఇహపర సుఖాలు కలుగుతాయని శాస్త్రములు చెప్పాయి. అట్లాంటి భద్రకాళి అమ్మవారు దేవీ భాగవత మహాపురాణాన్ని అనుసరించి దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు దుర్గ భద్రకాళిగా అవతరించి భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన పుణ్య ప్రదేశంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. ఈ దేవస్థానం విదేశీయుల దండయాత్రల వలన కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఆలయం మొత్తం మట్టిలో కూరుకుపోయిన పురజనుల సహకారం, ప్రధానంగా మీ మీడియా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు, ధర్మశ్రద్ధ మేరకు మీరు చేసిన ప్రచారానికి తన పురా వైభవాన్ని సంతరించుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఉత్సవాలు ఎందుకు చేస్తున్నామంటే శాస్త్రాలు చెప్పాయి. ఎందుకు చెప్పాయి? సర్వే భద్రాణి పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ప్రతి మనిషి సుఖంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు అనేది ఆ అమ్మవారు కావాలి. మరి మనిషి జీవుడనేవాడు ప్రారబ్ధ వశంలో సుకృత దుష్కృతాల ఫలితంగా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందులో ఈ కలి ప్రభావం ఏమిటి అంటే చెయ్యకూడనివి చేయిస్తాడు, చేయవలసినవి చేయించడు. తద్వారా
చేయకూడనివి చేయడం వల్ల ఏ పాపమైతే సంక్రమించి భూతగణంచే జీవుడు పీడింపబెడుతూ ఉంటాడో ఆ పాపాన్ని నశింపజేసి ఆ మనిషిని సన్మార్గంలో పెట్టి సక్రమంగా ప్రవర్తింపజేసి ఇహపర సుఖాలను ఇహలోకంలో దైన్య స్థితి లేకుండా పరంలో ముక్తిని ప్రసాదించే విధంగా చేసేవి ఈ ఆగమ శాస్త్రాలు. ఆ ఆగమ శాస్త్రాలు ఈ వైశాఖ మాసంలో ఈ అమ్మవారికి బ్రహ్మోత్సవాలను చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం క్రమక్రమంగా ఈ ఉత్సవాలు దినదిన దినదిన ప్రవర్ధమానంగా జరపబడుతూ ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో విశ్వవ్యాప్తమైనాయి. ప్రతిరోజు కార్యక్రమాలు ఏమిటి? రోజు ప్రథమే వృషవాహస్య అంకురార్పణ ఈ సంవత్సరం 19వ తారీఖు ఆదివారం నాడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంకురార్పణ 19వ తారీఖు ఆనాడు. అట్లాగే ప్రథమే వృషవాహస్య ఏ రోజు బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, సాయంత్రం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, ఉదయం ఏ రూపంలో అమ్మవారిని అలంకరించాలి, సాయంత్రం ఏ రూపంలో అలంకరించాలి, ఏ పూజ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు శాస్త్రం చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం మనం నడుస్తాం శాస్త్ర పద్ధతిలో. అట్లాగే మళ్ళీ ఇవన్నీ మీ అందరికీ తెలిసినదే కరపత్రంలో వివరించబడింది. మళ్ళీ అట్లాగే సమస్త వర్ణముల వారు అమ్మవారి యొక్క ఆరాధనకు అర్హులు. కాబట్టి సమస్త వర్ణముల వారు ఈ గుడి నాది, ఈ గుడి నాది అన్న మనస్తత్వంతో ఈ గుడిలో ఆరాధనలో పాల్గొనాలి అని సకల వర్ణముల వారికి ఉదయం సాయంత్రం 2 పూటల ఈ అమ్మవారి యొక్క ఉత్సవంలో వాళ్ళు ఆ వర్ణం ఆ కులస్తులు పాల్గొని సమస్త కులాలను వాళ్ళు పిలిచి భోజనం పెట్టేట్టుగా భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే మార్గంలో గత 12 ఏళ్ల నుంచి మీ అందరి యొక్క ప్రోత్సాహంతో వరంగల్ నగరంలోని అన్ని వర్ణాల వారు పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ సంవత్సరం కూడా అట్లాగే మీ యొక్క సహకారంతో ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలి. ఈసారి శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు వచ్చింది. ఈసారి ఏమిటి అంటే మనకు భక్తులు అంటే రామానుజులు, భగవద్ రామానుజులే కావచ్చు, శంకరాచార్యుల వారే కావచ్చు, మధ్వాచార్యులే కావచ్చు, వీళ్ళ యొక్క జయంతులన్నీ మనం ఏం చేస్తామంటే తత్కాల వ్యాప్తమైన తిథి మేరకు చేస్తాం. అమ్మవారి యొక్క ఉత్సవం వచ్చేసరికి మిగులును చూస్తాం. కాబట్టి మంగళవారం మన వైశాఖ శుద్ధ పంచమున్న బుధవారం మిగులు ఉన్న సూర్యోదయం తర్వాత కూడా ఉన్నది. కాబట్టి బుధవారం నాడు ఈసారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈసారి శంకర జయంతి అమ్మవారి కళ్యాణాలు వేరువేరుగా వచ్చాయి. కాబట్టి అవన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగింది. మరి ఈ ప్రతి నిత్యం అమ్మవారికి ఎంతో వైభవంగా జరపబడే ఈ ఉత్సవాలను మీరు ప్రజాబాహుళ్యానికి మీ మాధ్యమముల ద్వారా అందించి ఉత్సవాలను జయప్రదం చేసి స్వయం తీర్థ పరాంతారైతే అన్నట్టు భక్తులను తరింపరం చేయడంతో పాటు మీరు కూడా తరించాల్సిందిగా ఆ అమ్మవారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఏర్పాట్లన్నీ ఈవో గారు చెప్తారు.